నమస్కారం. ముందుగా వి తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ భోగ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి, అంబరానంటిన భోగి సంబరాలు. దేశ ప్రజలకు మోడీ సంక్రాంతి శుభాకాంక్షలు, ప్రతి ఇంట్లో కొత్త వెలుగులు నిండాలని ఆకాంక్ష. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు, తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన ఈసీ. భోగి వేడుకలను వినూత్నంగా జరుపుకున్న కేసినేని చిన్ని, వైసీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శ. బోర్డర్లో పాక్ డ్రోన్ల కలకలం, బోర్డర్ వెంబడి తనిఖీ చేపట్టిన సోల్జర్లు. థాయిలాండ్లో ఘోర రైలు ప్రమాదం, రైలుపై కూలిన క్రేన్, 22 మంది దుర్మరణం. ఇక వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో తొలి రోజు భోగి సంబరాలు వైభవంగా జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున ఇంటి ముంగిళ్లలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేసుకుంటూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు రాష్ట్ర ప్రజలు. సూర్య భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. అలాగే భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సాహంగా భోగి సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఈ సంక్రాంతికి ప్రతి ఇంట్లో కొత్త వెలుగులు నిండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. సంక్రాంతిని పురస్కరించుకుని దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళకరమైన ఈ సంక్రాంతి పండుగ వేళ మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పోస్ట్ చేశారు. సూర్యుడి గమనంలో వచ్చే మార్పు కొత్త వెలుగులకు ఎలా నాంది పలుకుతుందో ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కూడా సరికొత్త ఆశయాలను, ఉన్నతమైన లక్ష్యాలను నింపాలని కోరుకుంటున్నాను. ఈ పండుగ మన దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో, రకరకాల సంప్రదాయాలతో జరుపుకుంటారు. మనందరినీ కలిపి ఉంచే ఆత్మీయత, మనం పంచుకునే ఆనందం మాత్రం ఒక్కటే. మన భారతీయ సంస్కృతిలోని గొప్పతనాన్ని, ఏకత్వ స్ఫూర్తిని ఈ సంబరాలు చాటి చెప్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది. నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే మన రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్ర సమయం ఇది. వారి శ్రమలో భాగస్వామ్యం పంచుకుంటూ సమాజాన్ని సుభిక్షం చేసుకోవడం మనందరి బాధ్యత. ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాలని, మీ భవిష్యత్ ఎల్లప్పుడూ సానుకూలతతో ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తొలతూగాలని, మీ ప్రతి ప్రయత్నం విజయవంతమై సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నానని మోడీ ఆకాంక్షించారు. नड़वातकल आज पोंगल एक ग्लोबल फेस्टिवल बन चुका है। दुनिया भर में तमिल समुदाय और तमिल संस्कृति से प्रेम करने वाले लोग इसे उत्साह के साथ मनाते हैं। उसमें मैं भी एक हूं। इस विशेष पर्व को आप सभी के साथ मनाना मेरे लिए सौभाग्य की बात है। हमारे तमिल जीवन में पोंगल एक सुखद अनुभूति की तरह है। इसमें अन्नदाता की मेहनत, धरती और सूर्य के प्रति आभार का भाव है। साथ ही ये पर्व हमें प्रकृति, परिवार और समाज में
संतुलन बनाने का रास्ता दिखाता है। इस समय देश के अलग अलग हिस्सों में लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। मैं भारत और दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, वैसे मेरे लिए ये भी बहुत सुखद रहा है कि पिछले वर्ष मुझे तमिल संस्कृति से जुड़े कई कार्यक्रमों में शामिल होने का अवसर मिला। मैंने तमिलनाडु में 1000 साल पुराने गंगईकोंडा चोलापुरम मंदिर में पूजा की। वाराणसी में काशी तमिल संगमम के दौरान सांस्कृतिक एकता की ऊर्जा को पल पल उसके साथ जहां भी रहा मैं जुड़ा रहा, मैंने उसे महसूस किया। जब मैं पंबन ब्रिज के लोकार्पण के लिए रामेश्वरम गया था तो तमिल इतिहास की महानता का తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,08,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్జెండర్ల ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా కొత్తగూడెంలో అత్యల్పంగా 1,34,774 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1,43,655 మంది ఓటర్లు ఉండగా అమరచింత మున్సిపాలిటీలో అత్యల్పంగా 9,147 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భోగి పండుగను సంతోషంగా జరుపుకుంటున్నారు. విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని భోగి వేడుకలు వినూత్నంగా జరుపుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో రైతులకు ఇచ్చిన పాస్బుక్లను ఆయన భోగి మంటల్లో వేశారు. కేశినేని నిర్వహించిన భోగి కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజల ఆస్తులపై జగన్ బొమ్మ వేసుకుని దోపిడీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ బొమ్మలను తొలగించి అసలు రాజముద్రతో పాస్బుక్లు జారీ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ భోగి మంటల్లో జగన్ బొమ్మ ఉన్న పాస్బుక్లను కాల్చేశామని చెప్పారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించిన జీవోలను కూడా వైసీపీ ప్రభుత్వమే తెచ్చిందని, ఇప్పుడు వైసీపీ నేతలే వాటిని భోగి మంటల్లో వేసి కాల్చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత సర్కార్లో విజయవాడ అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలు చాలా కష్టాలు పడ్డారని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి పెద్ద ప్రాజెక్టులు చేపట్టారని, పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని వివరించారు.
సంబంధించినటువంటి విషయంలో అన్ని కూడా తగలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ పై ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారత పాస్పోర్ట్ ను దరిద్ర పాస్పోర్ట్ అని అన్వేష్ వ్యాఖ్యానించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లే భారతీయులకు పాస్పోర్ట్ ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. పాస్పోర్ట్ గురించి పోలీస్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందని, దీనికి ఎంతో విలువ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అతడి పాస్పోర్ట్ ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పాస్పోర్ట్ పై రాజ్యముద్ర ఉంటుందని, అలాంటి పాస్పోర్ట్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామని ఆమె అన్నారు. మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుని పాస్పోర్ట్ ను అన్వేష్ దూషిస్తున్నాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 గంటలు వెరిఫికేషన్ కోసం నిరీక్షించేలా చేశారని అన్వేష్ చెప్తున్నాడని, కానీ అతని ప్రవర్తన చూసి వెయిట్ చేయించారని ఆమె విమర్శించారు. అన్వేష్ పాస్పోర్ట్ రద్దయ్యేంత వరకు తాము పోరాడతామని ఆమె అన్నారు. అన్వేష్ భారత్లో అడుగుపెట్టిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భోగి పండుగ సందర్భంగా ఏపీలోని జిల్లాలు కలకళ్లాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలతో గ్రామాలు, పట్టణాలు సందడిగా మారాయి. రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, కోలాటాల స్వరాల మధ్య భోగి వేడుకల సంబరాలు అంబరాన్నంటున్నాయి. గుంటూరులో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు సాగుతున్నాయి. భోగి వేడుకల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. మధ్య మధ్యలో ఉత్సాహంగా స్టెప్పులు వేసి అందరినీ ఆనందపరిచారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మోహన్ బాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తండ్రితో కలిసి హీరో మంచు విష్ణు భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తూ మన తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం పండగ కళలతో వెల్లివిరిసింది.
శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో అత్యంత పవిత్రమైన మకర విలక్కు దర్శనానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ సాయంత్రం పొన్నంబలం మేడుపై దివ్యమైన జ్యోతి రూపంలో మణికంఠుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తారు. నేడు మధ్యాహ్నం 3:13 మకర సంక్రాంతి పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. పందలం రాజప్రసాదం నుంచి బయలుదేరిన స్వామివారి పవిత్ర ఆభరణాలు నేడు సాయంత్రం సన్నిధికి చేరుకుంటాయి. ఈ ఆభరణాలను అయ్యప్ప స్వామికి అలంకరించి మహాదీపారాధన నిర్వహిస్తారు. సాయంత్రం దీపారాధన అనంతరం పొన్నంబలం ఏడుకొండపై మకర జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. సాయంత్రం సుమారు 6:30 నుంచి 6:45 మధ్య ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. కేరళ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. మకర జ్యోతి దర్శనం సందర్భంగా సన్నిధానం, పంబా హిల్ టాప్ వంటి ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. జ్యోతి స్పష్టంగా కనిపించే 9 ప్రధాన ప్రాంతాల్లో భక్తుల కోసం భారీకేడ్లు, త్రాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. సుమారు 2,000 మందికి పైగా అదనపు పోలీస్ సిబ్బంది బందోబస్తులో మోహరించారు. ఆలయంలో రద్దీ దృష్ట్యా నేడు ఉదయం 10 గంటల తర్వాత పంబ నుంచి సన్నిధానానికి భక్తులను అనుమతించడం లేదని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. థాయిలాండ్లో బుధవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న హైస్పీడ్ రైల్వే లైన్కు చెందిన భారీ క్రేన్ ఒకటి ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై కూలిపోవడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్ ఈశాన్యంగా సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని నఖోన్ రచాసిమా ప్రావిన్స్లోని సికియో జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో బ్యాంకాక్ నుంచి ఉబాన్ రచధాని ప్రావిన్స్కు వెళ్తున్న స్పెషల్ ఎక్స్ప్రెస్ నెంబర్ 21 రైలుపై క్రేన్ కూలింది. ఈ రైల్లో ప్రమాద సమయంలో 195 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. క్రేన్ బలంగా ఢీకొట్టిన దాటికి రైలుకు చెందిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హైడ్రాలిక్ కట్టర్ల సహాయంతో బోగీల్లో చిక్కున్న ప్రయాణికులను బయటకు తీసి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 22 మంది మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారని నఖోన్ రచాసిమా ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ తాచాపోన్ చిన్నావాంగ్ మీడియాకు ధృవీకరించారు. మృతుల సంఖ్యపై తొలుత భిన్నమైన నివేదికలు వెలువడినప్పటికీ చివరికి పోలీసులు 22 మంది మరణించినట్లు స్పష్టం చేశారు.ว่า10แล้วยังติดในรถอีกหลายรายยังอยู่ในวอกกี้อีกหลายรายโครงสร้างทั้งหมดไม่เสถียร పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత సరిహద్దులోకి డ్రోన్లను పంపిస్తోంది. మంగళవారం జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో డ్రోన్లను గుర్తించినట్లు సైన్యం పేర్కొంది. బోర్డర్ దాటి వచ్చిన పాక్ డ్రోన్లపై కాల్పులు జరిపినట్టు తెలిపింది. అంతలోనే అవి మాయమయ్యాయని ఓ ప్రకటనలో తెలిపింది. గడిచిన 48 గంటల్లోని పాక్ డ్రోన్లు మన సరిహద్దులోకి రావడం ఇది రెండోసారని సైనిక అధికారులు తెలిపారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో రాజౌరి జిల్లాలోని దుంగాగాలా ప్రాంతంలో పాక్ డ్రోన్లను గుర్తించినట్లు చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చిన ఈ డ్రోన్లపై కాల్పులు జరపగా వెంటనే వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. కాగా ఈ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాల రవాణా కానీ, అక్రమ ఆయుధాల వ్యాపారం కానీ జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రోన్ల కదలికలు గుర్తించిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సైన్యం తనిఖీలు చేపట్టింది. డ్రోన్ల ద్వారా ఏవైనా ప్యాకెట్లు జారవిడిచి ఉంటే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. पूरे बॉर्डर पे फायरिंग हो रही है अभी। ये देखो कैसे गोलियां जा रही हैं। पूरा बॉर्डर जो है नौशहरा सेक्टर लंगर गांव के सीधे सामने ऊपर से गोली जा रही हैं। लंगर से लेके जंगड़ तक सारा बॉर्डर जो है गोलियां चल रही हैं। अभी छोटा फायर हो रहा है। ये देखो गोलियां कैसी आ रही हैं, ये देखिए।
సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 2026 ప్రారంభమైంది. రంగురంగుల పతంగులతో భాగ్యనగర ఆకాశం ఒక అద్భుతమైన కాన్వాస్లా మారిపోయింది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో ప్రపంచం నలుమూల నుంచి కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు. రష్యా, పోర్చుగల్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, ఉక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుంచి 40 మంది నిపుణులు తమ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. అలాగే భారతదేశంలోని 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్ పాల్గొని వైవిధ్యమైన పతంగులను ఎగురవేస్తున్నారు. భూమి నుంచి ఆకాశానికి రంగురంగుల సందేశాలు పంపుతున్నారా అన్నట్టుగా గ్రౌండ్ అంతా పతంగులతో నిండిపోయింది. డాల్ఫిన్లు, కార్టూన్ క్యారెక్టర్లు, డ్రాగన్లు, భారీ ఆకారాల్లో ఉన్న గాలిపటాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజల ఉత్సాహం, ఆతిథ్యం అద్భుతమని అంతర్జాతీయ ప్లేయర్స్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది మరికొన్ని పతంగులతో పాటు ప్రత్యేక ఆకర్షణలు కూడా తోడయ్యాయి. అక్కడ వివిధ రాష్ట్రాల సంప్రదాయ మిఠాయిల స్టాల్స్ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. జనవరి 16 నుంచి 18 వరకు పరేడ్ గ్రౌండ్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, అలాగే గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ కూడా జరగనున్నాయి. హైదరాబాద్లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మంగళవారం రాత్రి కుక్కట్పల్లి రాజీవ్ గాంధీ నగర్లోని ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్త ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ సమీపంలోని ప్రజలను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా, గ్యాస్ లీక్ ఎలా జరిగింది అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఉంటే కాల్ చేసేసేయండి. ఉన్నారా పబ్లిక్? అరే కేసు ఇక్కడ వచ్చిన అయిపోతుంది. అమ్మా మామూలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి. సంక్రాంతి వేళ ఏపీకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మహబూబ్ నగర్ జిల్లా చెట్చర్ల మండలం మాచారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పెబ్బేరు మీదుగా కర్నూలు వెళ్తున్న కొల్లాపూర్ డిపో బస్సు మంగళవారం అర్ధరాత్రి 1:30 సమయంలో ముందు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో డ్రైవర్తో పాటు మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. 4 అంబులెన్స్లో క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. బస్సు యాక్సిడెంట్ కారణంగా కర్నూలు వైపు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో పోలీసులు ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను కుంభమేళ తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే ఈ జాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో మంత్రులు సీతక్క, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ జాతర కోసం 251 కోట్లు మంజూరు చేశారని మంత్రులు తెలిపారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ ను పర్యవేక్షించేందుకు డ్రోన్లను ఉపయోగించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం జాతర సమాచారం, పార్కింగ్ రూట్ మ్యాప్ వివరాలతో ప్రత్యేక మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు జాతర ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. భక్తుల కోసం మై మేడారం పేరుతో ఒక వాట్సాప్ చాట్ బాట్ను కూడా ప్రారంభించారు.
ప్రముఖ కవయిత్రి, చిత్రకారిణి, రచయిత్రి, దివంగత మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ సతీమణి రాజకుమారి ఇందిరాదేవి ధన్రాజ్ గిర్ హైదరాబాద్లోని గోషమహల్ ప్రాంతంలోని జ్ఞాన్బాగ్ ప్యాలెస్లో తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞతో సాహిత్య కళారంగాల్లో ఆమె చెరగని ముద్ర వేశారు. అల్లా ఇక్బాల్ గాలిబ్, అరవిందో రచనల నుంచి ప్రేరణ పొందిన ఇందిరాదేవి చిన్న వయసు నుంచి సాహిత్యం వైపు ఆకర్షితులయ్యారు. యుక్త వయసులోనే ఫోటోగ్రఫీపై ప్రత్యేక ఆసక్తి పెంచుకుని ఫోటోల సేకరణ ప్రారంభించారు. 1964లో ఆమె తొలి కవితా సంపుటి ది అపోసల్ పేరుతో వెలువడింది. ఆ తర్వాత 1965, 1966 సంవత్సరాల్లో వరుసగా మరికొన్ని పుస్తకాలు ప్రచురితమై పాఠక లోకంలో విశేష గుర్తింపు తెచ్చుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీకి తొలి అధ్యక్షురాలుగా, ఉర్దూ అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వర్తించి భాషా సాహిత్యాల అభివృద్ధికి విశేషంగా సేవలందించారు. సాహిత్య రంగంలో ఆమె సాధించిన విశిష్టతకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. 1973లో ప్రపంచ పోయిట్రీ సొసైటీ ఇంటర్ కాంటినెంటల్ అధ్యక్షుడు కృష్ణ శ్రీనివాస్ ఆమె పేరును సాహిత్యంలో నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ మహిళగా రాజకుమారి ఇందిరాదేవి చరిత్రలో నిలిచారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.